లోకా సమస్తా సుఖినో భవంతు. సుఖినో భవంతు ఎందుకంటున్నాము? ఇట్లా మనమంతా ఎప్పుడైతే కలిసి ఉంటామో అస్తు లోకమంతా కూడా సుఖిన అస్తు అగుగాక మంచిగా. మా విద్విషావహై ద్వేషించుకొనకుందు ఉండుగాక. మా విద్విషాహై ఈ కలిసి పనిచేసేటప్పుడు వద్దురా విద్వేషాలు. వీడు ప్యాకెట్ కట్టమంటే వాడు వద్దంటాడు, వీడు ఇందులో పెట్టమంటే వాడు వద్దంటాడు. అట్లా వచ్చినా సరే సహనం, ఎవడో ఒకడు కాస్త సహనం ఆ కాసేపు గనక మనం పాటిస్తే అది దాటి మనము ఏ తీరాన్నైతే చేరాలని మనిషి యొక్క జన్మ వచ్చిందో ఆ తీరానికి మనం చేరుకోగలుగుతాము. అందుకని ఈ శాంతి మంత్రం చెప్తోంది. ఎందుకంటే ఈ మానవ జన్మని జంతువులాగా లేకపోతే పక్షిలాగా క్రిమి కీటకంలాగా నువ్వు వృధా చెయ్యకూడదు. ఎందుకు? వాటికి ఆ మూడు ఉన్నాయి. మనం కూడా అవే మూడు చేసామనుకో, ఇంకేంటి, పిల్లల్ని కన్నాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాం, సంతానం ఆస్తులు సంపాదించాం, కూడబెట్టాం, సస్తున్నాం. అవి పక్షులకి అన్నిటికీ కామనే ఉన్నాయి. సో నువ్వు ఏ విధంగా జంతువుకి నీకు తేడా? నీకేమో ఇంత గొప్ప శరీరం ఇవ్వబడింది, అన్ని రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్, వాటి మీద ఆధిపత్యం. నీ ఇష్టం ఉంటే పావును చంపుతున్నావు, అది పాపం మన చేయగలదా? అట్లా అది కనపడంగానే దాన్ని చెప్పుతో కొడుతున్నావు. అట్లాగే నువ్వు జంతువులని తీసుకెళ్లి జూలో బంధిస్తున్నావు నీ ఆనందం కోసం. అట్లా ఎవరికైనా మన ఎవడైనా చేస్తూ ఊరుకుంటామా? వాటిని మర్డర్ చేస్తున్నావు. మనం అంటే వీటన్నిటి మీద ఆధిపత్యం నీ చేతిలో తీసుకుంటున్నావు. అయితే ఈ ఇంత తీసుకునేటటువంటి శక్తి నీకు ఇచ్చినటువంటి శరీరం భగవంతుడు ఇచ్చాడు. అది వాటిని చంపటానికే, వాటిని నీవు పీడించటానికే ఈ శక్తి ఇచ్చింది. దేనికోసం ఈ శక్తి ఇవ్వబడింది? ఈ ఉపనిషత్తు చెప్తోంది. త్యేన త్యక్తేన భుంజిత, అది ఈశావాస్యలో చెప్తాడు. ఇదంతా కూడా త్యాగము చేయటానికి ఇవ్వబడింది ఈ శరీరము, పొందటానికి కాదు. ఈ శరీరము ఆ భగవంతుడి లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి నిలయాన్ని తెలుసుకుని స్వస్థుడివి కావటానికి, ఉన్నదానితో తృప్తి చెందటానికి ఇవ్వబడింది, కానీ లేనిది పొందటానికి కాదు సుమా అని చెప్పి చెప్తోంది.